సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను మామిడిలో వచ్చే చీడపీడల గురించి చెప్తాను. అలాగే వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ చీడపీడలను మనకి ఎటువంటి దశలో ఆశిస్తాయి, అలాగే మామిడిలో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మనం స్ప్రేయింగ్లు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి కాంబినేషన్లో కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామిడిలో చీడపీడల యాజమాన్యానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మామిడిలో ఎక్కువ ఉధృతి అయ్యేది, ఎక్కువ కష్టంగా కంట్రోల్ చేసుకోబడే దానిలో తేనె మంచి పురుగు అనేది మన ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. ఈ తేనె మంచి పురుగు అనేది తల్లి పురుగులు, పిల్ల పురుగులు అన్నీ లేత ఆకులు, అలాగే పూత మొగ్గలు, ఇగుల్లోకి చేరి అలాగే పూలు మరియు పిందెల్లో రసాన్ని పీల్స్తాయండి. దీనివల్ల పూత పిందె డ్రాపింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు విసర్జించినటువంటి తేనె లాంటి పదార్థం అనేది మనకు తేనెలాగా కారుతూ ఉంటుందండి. ఆ పదార్థం పైన ఈ ఫంగస్ అంతా చేరి మనకి మసి తెగులు రావడానికి, దీనివల్ల మసి తెగులు రావడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది. దీనివల్ల ఆకులపై మరియు పూతపై మరియు కాయలపై నల్లటి మసిమంగ అనేది ఏర్పడుతుందండి. ఇవి జనవరి నుండి మార్చి వరకు ఎక్కువగా ఆశిస్తుందండి ఈ పురుగు అనేది. ఇవి లేత ఆకులపై లేదా పువ్వులపైన, పూరెమ్మలపైన 4 నుంచి 5 జీవ చక్రాలు పూర్తి చేసుకుంటాయండి. ఈ పురుగులు కాయలు లేని సమయంలో చెట్లు కాండంలోనూ అలాగే కొమ్మల కింద బెరడులోనూ పగుల్లో దాక్కొని ఉంటాయండి. తోటల్లో గడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు, వాతావరణం మబ్బుగా ఉన్నప్పుడు, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగుల వల్ల మనకు 20 నుంచి 100% వరకు నష్టం వాటిల్లుతుంది మామిడిలో. ఈ పురుగులు రసాన్ని పీల్చడం వల్ల పూత పూర్తిగా మాడిపోయి పిందె పెట్టదు. లేత ఆకులు అలాగే కొమ్మల నుండి రసాన్ని పీల్చడంతో ఆకు ముడతపడి అంటుకొని అలాగే అది విసర్జించే తేనెలని పదార్థం అంతా ముడుచుకుపోయి అలాగే పిందె, పూత అలాగే డ్రాపింగ్ అయ్యి మనకు బంక ఆకుల మీద కారి సూర్యరశ్మిలో మనం చూస్తూ ఉంటే, మన ఎండకు పోయి చూస్తే చెట్లు మెరుస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే, పూత మొదలై దశలో అయితే రోగర్ 2 ml per లీటర్ సమయంలో పిందె తయారు సమయంలో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. పూత బాగా ఉన్నప్పుడు ఎటువంటి మందులు స్ప్రే అంటే మనం ఎక్కువ మందులు సింథటిక్ మందులు స్ప్రే చేస్తే మనకు పరాగ సంపర్కానికి తోడ్పడే తేనెటీగలు కూడా చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున మనము తగు జాగ్రత్తలు వహించాలి. మొగ్గ దశలో కనిపించినట్లయితే ఇమిడాక్లోపిడ్ 0.33 ml per లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదా థయోమిథాక్సిమం అక్తారా లిక్విడ్ థయోమిథాక్సిమంలో 0.3 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలా. అలాగే పూత సమయంలో, కాయ సమయంలో తేనె మంచి పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు నేను చెప్పిన మందులు స్ప్రే చేస్తే. అలాగే వీటిలో వచ్చే కాండం తొలచు పురుగు. ఈ కాండం తొలచు పురుగు అనేది ఇవి ఆశించిన కొమ్మలే కాక అలాగే ఒక్కసారిగా మొత్తం చెట్టు కూడా ఎండిపోయి కూడా దీని బారి నుండి ఎండిపోతుందండి. ఈ పురుగులు తినేసి బయటకు విసర్జించే పదార్థాన్ని చూసినప్పుడు కొమ్మ నుండి వచ్చినప్పుడు మనం లోపల బోల్ శబ్దం, అంటే ఆ కొమ్మ మొదలు కాండంతో పురుగు రంధ్రం చేసి ఉంటుంది కదండి, దాంట్లో శబ్దాన్ని బట్టి మనం దాని ఉనికిని గమనించవచ్చు. అవి శబ్దం వచ్చే బోల్గా శబ్దం వస్తూ ఉంటుందండి, కట్ 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 అని. అప్పుడు దాన్ని గమనించవచ్చు. ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తే మొక్కలు కూడా చనిపోయే ఛాన్స్ ఉంది. కావున ఎక్కువగా పాడైన కొమ్మలు తీసేసి కాల్ చేయాలా. గట్టి ఒక ఇనప తీగలని ఇంత కడ్డి చిన్నది తీసుకొని ఆ పురుగును లాగి బయటికి చంపేసేయాలా. ఆ రంధ్రాల్లో క్లోరోపైరిఫాస్ 2.5 EC 1 ml లీటర్ నీటికి కలిపి ద్రావణం చేసి, లేదా పెట్రోలు కూడా మనము ఆ బిల్లల మాదిరి చేసి ఆ రంధ్రంలోకి వేసేసి పైన పుట్టమన్నుతో లేదా బంకమన్నుతో బొక్కను పూర్తి చేస్తే లోపల ఉండే పురుగులు చనిపోతే, అలాగే పురుగులు ఎటువంటి రాకుండా మనకు ఆస్కారంగా ఉంటుంది. అలాగే వీటిలో మామిడిలో వచ్చే త్రిప్స్ అండి, తామర పురుగులు. ఇవి కొత్త చిగుర్లు అలాగే ఆకులు వచ్చే దశల్లో ఎక్కువగా చేరి గోకి తింటూ ఉంటాయండి. అలా గోకి తినడం వల్ల ఆకులు చిన్నగా ఉండి రాలిపోతాయి. ఈ తామర పురుగులు ఎక్కువగా పూల గుర్తులపై అలాగే పూల గుర్తులు బాగా
లేతగా ఉంటాయి కాబట్టి ఆ చర్మాన్ని గోకి రసం పీల్చడం వల్ల మనకు పూత డ్రాపింగ్ కూడా ఉంటుంది. అలాగే పిందెలపై చర్మం గోకి రసం పీల్చడం వల్ల కాయలపై జాలి ఏర్పడి అలాగే దీన్నే మన రాతి మంగు ఏర్పడి కాయ నాణ్యత కూడా తగ్గుతుందండి. దీని నివారణకు అధికంగా ఉన్న ఫిప్రోనిల్ 1.5 ml అడ్మైర్ అండి. ఫిప్రోనిల్ అంటే 1.5 ml పర్ లీటరు లేదా అసిపేట్ 1 గ్రామ్ 1.5 గ్రామ్ పర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడం వల్ల మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే ఇంకోటి అండి, వీటిలో వచ్చే కాయతొలుచు పురుగు, ఇవి ఎండుపుల్లలో ఇవి నిద్రావస్థ దశ పూర్తయిన తర్వాత రెక్కల పురుగు ఏర్పడి కాయల మీద గుడ్లు ఏర్పడుతుంది. సీతాకోకచిలుక కాయల మీద గుడ్లు పెడుతుంది. ఈ పురుగులు మామిడి పండ్ల సీజన్లో 3 తరాలు అభివృద్ధి చెంది మే లాస్ట్కి 4వ తరంలోకి అడుగుపెట్టి ఈ పురుగులు అనేది ఎండుపుల్లలో చేరి కొన్ని నెలల పాటు నిద్రావస్థ చేరి అలాగే కాయలో ఉండే ఈ పిల్ల పురుగులని గుజ్జును తినేసి కాయలు డ్యామేజ్ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. దీని నివారణకు ఎప్పుడైనా సరే మామిడి పంట పూర్తయిన తర్వాత ఎండు కొమ్మలు తీసేసి నాశనం చేసేసేలా పురుగు ఆశించిన కాయలను చెట్టు నుండి కోసేసి నాశనం చేసి ఈ పురుగు వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. జనవరి 2వ వీక్లో కానీ క్లోరోసైపర్ లేదా మనకు నోవలురాన్ 2 ml పర్ లీటర్ కలిపి దీన్ని సాయంత్రం వేళలో పిచికారి చేసుకోవాలా. అలాగే మామిడిలో వచ్చే పిండి నల్లి అండి, మిల్లీబగ్ అంటారు. ఇది భూమిలో గుడ్లు వచ్చిన పిల్ల పురుగులు చెట్టుపై పాకి అంటే ఇవి కూడా ఈ పురుగులను కూడా తీసుకొచ్చే చీమలండి. చీమల ద్వారా లేత కాయలపై లేకుంటే కాడలపై చేరుతాయండి. ఈ పురుగులు రెమ్మలు అలాగే పూత రెమ్మలు అలాగే కాయలపై తొడిమలపై గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయండి. ఇవి విసర్జించిన తీయని పదార్థాలపై ఫంగస్ చేరి దానిపై మనకు నల్లటి మస్తు మంగు మాదిరి ఏర్పడుతుందండి. పదార్థంపై నల్లటి మస్తు మంగు ఏర్పడి శిలీంధ్రాలు పెరుగుతాయండి. వీటి తీవ్రత ఎక్కువగా మనకు ఫిబ్రవరి మార్చి నెలలో మనకు అధికంగా ఉంటుంది. ఇవి ఆశించిన ఈ పిండి నెలలు ఆశించిన తర్వాత కాయ డెవలప్మెంట్ ఉండదండి. సరిగ్గా కాయ డెవలప్మెంట్ కాక కాయలు రాలిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే వీటి నివారణకు తొలికరి చెట్టు మొదల వరకు బాగా దున్నుకోవాలా, పాదులు కూడా తవ్వి తిరిగేయాలా. తర్వాత చెట్టుకు 2% మిథైల్ పెరాథియాన్ మందును చల్లి మట్టిలో కప్పాలా. అలాగే పిల్ల పురుగులు కాండం మీద పాకినట్లయితే ఇమిడాక్లోపిడ్ 0.3 ml అలాగే పాస్పమిడాన్ 2 ml పర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలా. అలాగే ఇది ఎక్కువగా ఉన్నట్లయితే ఫస్ట్ షాంపూ వాటరు లేదా సర్పు వాటర్ మనకు తీసుకొని టాల్స్టార్ ప్లస్ 2 ml పర్ లీటర్ నీటికి కలిపి దాంట్లోకి అక్తారా కాంబినేషన్తో మనము కలిపి స్ప్రే చేసుకుంటే మిల్లీబగ్ నివారించుకోవచ్చు. లేదు ఎక్కువగా ఉన్నట్లయితే క్లోథోడిన్ సింగిల్ ఈ క్లోథోడిన్ కూడా 1.5 ml పర్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే మిల్లీబగ్ నివారించుకోవచ్చు. ఆకు జల్లెడ గుడు పురుగు, ముఖ్యంగా ఈ పురుగులు ఆకుల ఈనెల మధ్యలో చేరి ఆకులు మొత్తల కణజాలను గోకేసి తినేసి ఆకులను జల్లెల్లాగా చేసుకొని ఆ తర్వాత ఆకులు దగ్గరగా చేర్చి గూడులాగా చేసుకొని ఈ పురుగు పూత దశల్లో నుండి పూలను అలాగే పువ్వు మొగ్గల్ని ఆశించి తర్వాత పూగుత్తులను గూడుగా ఏర్పరుస్తుందండి. ఈ పురుగు గుళ్ళను మన ఎదురుకలతో మనకు తెరిపేసి క్లోరోపైరిపాస్ అండ్ ల్యాండా క్లోరోసైపర్ 2 ml పర్ లీటర్ నీటికి కలిపి జూలై ఆగస్టు నెలల్లో మనం పిచికారి చేసుకోవాలి. టెంక పురుగులు, ఈ టెంక పురుగులు అనేటివి చిన్నప్పుడే ఇవి గుడ్లు పెట్టడం జరుగుతుందండి. ఫలితంగా పురుగు అనేది లోనికి పోయి కాయ లోపల పోయి లోపల జీడి ఉంటుంది కదా టెంక, ఆ టెంకలను ప్రవేశిస్తుందండి. ఈ రంధ్రం మూసిపోవడం వల్ల టెంక లోపల పురుగు ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఇది కాయ మూసుకుంటూ కాయ లోపల జీడి లోపల వచ్చే పురుగు మనకు కాయలు ఉన్నట్లు కూడా తెలీదు. ఇవి ఆలస్యంగా కోతకు వచ్చే రకాల్లో మనకు ఇది బెడద ఎక్కువ అండి. ఈ నివారణకు పినిట్రోనిడియాను 1 ml లీటర్ నీటికి కలిపి పిందె కట్టిన తర్వాత పిందె నెల రోజుల తర్వాత అయిన తర్వాత మరోసారి పిచికారి చేసుకుంటే మనం పూర్తిగా ఈ టెంక పురుగులు అనేది మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే పండు ఈగ, ఇది ప్రధాన సమస్య అండి. ముఖ్యంగా
ఈ కాయలు పక్వానికి రాగానే ఈ పండుగ అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి కాయలోనికి లార్వాలు వదిలి మెత్తడి కనునదడం వల్ల కాయ మెత్తబడి కుళ్ళిపోయి రాలిపోతుందండి. ఇది నివారణ కాయ కోతకు ఒక నెల రోజుల ముందే కాగితంతో తయారు చేసిన సంచులు పెట్టుకుంటారు, లేదా పండుగ నాశనం నివారించు. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ భూమిలో 50 నుంచి 100 గ్రామ్స్ మిథైల్ ఫెరాథియన్ పొడిని మనం పాదుల్లో వేసి కలిపి చల్లేసుకోవాలా. ఎందుకంటే పండుగ కోసే సదస్సులని అప్పుడే మనం స్టార్ట్ ఉండకుండా మనం భూమిలోనే చంపేసుకున్నట్లయితాము. అలాగే ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే మిథైల్ విజిలాల్ ట్రాప్స్ ఎకరాకి 4 చొప్పున తల్లి పురుగులు ఆకర్షించబడి దానికి చనిపోతాయి. తద్వారా మనం ఉధృతి తగ్గించుకోవచ్చు. అలాగే ఈ పండుగ అనేవి ఎప్పుడైనా సరే పసుపు కలర్లోనే పెట్టుకోండి, ఎందుకంటే దాని ద్వారా అవి పండుగలు ఆకర్షించబడి మన పూర్తిగా నశించడానికి ఆస్కారంగా ఉంటుంది. ఒకవేళ మనం ఇంకో పద్ధతి చెప్తానంటే 200 గ్రాముల బెల్లం పాకం తీసుకుని దాంట్లో మలాథియన్ 50 ml 2 లీటర్ నీటిలో కలిపి ఎర్రమందును మన పళ్ళెంలో ఉంచిన ఈగలు ఆకర్షించబడి నాశనం అవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇప్పుడు నెలల వారీగా మనం మామిడిలో పురుగుల యాజమాన్యాన్ని కోసుకొస్తే ఏ నెలలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలా మీరు ఇప్పటి నుండి మన వీడియోని స్కిప్ చేయొద్దు. నవంబర్ నెలలో ఆకుపై మసి తెగులు ఉన్నచో, అలాగే తేనె మంచి పురుగు పిండి నెలలు అధికంగా ఉన్నచో అప్పుడు ఆకులపై మసిబంగా ఉన్నచో మనము హెక్సోకొంజల్ 2 ml per లీటర్ మనం కలిపి స్ప్రే చేసుకోవాలా. అలాగే తేనె మంచి పురుగు పిండి నెలలు అధికంగా ఉన్న చోట్లలో నువాన్ 1 ml ప్లస్ నువాన్ బ్యాన్ అయింది కాబట్టి క్లోథోడిన్ ప్లస్ వేపనూనె 2.5 ml. అలాగే మనం మసి తెగులు ఉన్నట్లయితే కార్బనిజము లేదా ఎక్సోకొంజల్ కార్బనిజం 1 గ్రాము, ఎక్సోకొంజల్ 2 ml, మ్యాంకోజెబ్ 2 గ్రామ్ per లీటర్ నీటికి కలిపి చెట్టు కాండము కొమ్మల నుండి బాగా ఆకులు తడిచే విధంగా మనం స్ప్రే చేసుకోవాలా. ఒకవేళ మనకు పాలు చేసిన చెట్లలో అయితే మొదలుకు పలాతియన్ పేపర్ అడుగు వెడల్పాటి జిగురు పూసినచో ఈ పిండి నెల్లి పైకి ఎక్కకోకుండా మనము ఆపవచ్చు. అలాగే డిసెంబర్ నెలలో మనం ఏం చేయాలి, డిసెంబర్ నెలలో పువ్వు మొక్క దశలో ఇమిడాక్లోపిడ్ అంటే త్రిప్స్ వస్తాయి కాబట్టి ఇమిడాక్లోపిడ్ 0.3 ml లేదా అసిపేట్ 1.5 గ్రాము, అలాగే డెఫికనోజోల్ శిలీంద్రనాశనలోకి అయితే డెఫికనోజోల్ 1 ml per లీటర్కి, లేదా రోకో 1 గ్రామ్ per లీటర్, లేదా కార్బండిజం 1 గ్రామ్ per లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలా. జనవరిలో పచ్చిపూత వచ్చిన దశలో థయోమిథాక్సిమం 0.3 గ్రామ్ per లీటర్, అలాగే రోగర్ 2 ml per లీటర్, లేదా లామ్డాహిత్రన్ కరాటి 2 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలా. ఎక్సోకొంజల్ కూడా 2 ml per లీటర్ మనం స్ప్రే చేసుకోవాలా, బూడి తెగులు వస్తూ ఉంటుంది. అలాగే ఫిబ్రవరిలో తామర పురుగు అనేది తేనె మంచి పురుగు అనేది అధికంగా ఉన్నచో పిప్రోనిల్ లేదా టాల్స్టార్ ప్లస్ 2 ml per లీటరు, పిప్రోనిల్ 0.5 ml per లీటరు, లేదా 1 ml వరకు వేసుకోవచ్చు. పురుగు ఉధృతిని బట్టి 1.5 కూడా వేసుకోవచ్చు పిప్రోనిల్, లేదా అసిపేట్ 1.5 గ్రామ్ per లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. వీటితో పాటు 2 grams మ్యాంకో జబ్బు లేదా హెక్సోకొంజల్ 2 ml లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాలా. అలాగే ఫిబ్రవరి లాస్ట్ వారంలోనూ లేదా మార్చి నెలలో అకాల వర్షాలు పడినట్లయితే తెగులు కాపరాక్సి క్లోరైడ్ 3 grams అంటే బ్లైటాక్ 3 గ్రామ్ per లీటర్, లేదా కాపర్ హైడ్రాక్సిల్ 3 గ్రామ్ per లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నేను చెప్పిన దానిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు అడగవచ్చు. అలాగే మీరు కామెంట్లు తెలియజేయండి. మామిడి రైతులు మీకు వీటి గురించే కాదు వీటిలో ఎటువంటి వ్యాధులు వచ్చినా కూడా మీరు కామెంట్లు తెలియజేయండి, మీకు నేను చెప్తాను. కావున ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.